వరంగల్కు పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియా అనే వ్యక్తిని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్కు పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియా అనే వ్యక్తిని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి, పాకిస్తాన్ ఉగ్రవాదులతో వరంగల్ చెందినటువంటి వ్యక్తికి సంబంధాలు ఉన్నటువంటి ఊహాగానాలు రావడంతో వరంగల్ నగర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలోని శివారు ఉన్నటువంటి జారిపీల ప్రాంతానికి చెందినటువంటి జక్రియా గత కొద్ది రోజులుగా శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ ను నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి అనుమానంతోనే వరంగల్ నుంచి చెన్నై ఎయిర్పోర్టు దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. జనవరి 25 అంటే ఈ నెల 25న శ్రీలంకకు జక్రియా వెళ్తుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని ఎప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులతో మాట్లాడడం కావచ్చు, ఫోన్ సంభాషణ కావచ్చు, ఎటువంటి సంబంధాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతం అంటేనే చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. శివనగర్ ప్రాంతం ఆనుకునే వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, శివనగర్ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా జనం ఉండే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నారా? తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశంలో ఎక్కడైతే ప్రధాన నగరాలు అంటే హైదరాబాద్ తర్వాత కొంత హైదరాబాద్ లో ఉగ్రవాదుల కలయికలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి కదలికల నేపథ్యం పోలీసుల నేపథ్యంలోనే వరంగల్ నగరాన్ని ఎంచుకున్నట్టుగా వరంగల్ నగరంలో రకరకాల చర్చలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వరంగల్ నగరం శివారులోని జానిపీరుల ప్రాంతానికి చెందినటువంటి జక్రియా ఎప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు, నిజంగానే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేదంటే వేరే ఇతర ఊహాగానాలకు సంబంధించిన వార్తలు వచ్చాయని కూడా పోలీసులు అదుపులో తీసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ వరంగల్ సిటీ పోలీసులు కావచ్చు, వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో ఇటు శివనగర్ ప్రాంతం కావచ్చు, జానిపీరుల ప్రాంతం కావచ్చు, రైల్వే స్టేషన్ ప్రాంతంలో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తూ ఓన్లీ కేవలం జక్రియా అనే క్యాండిడేట్ కే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి, ఇంకా జక్రియాకు సహకరించిన వారు ఎవరున్నారు, ఇంకా శివనగర్ ప్రాంతం కావచ్చు, ఇటు రైల్వే స్టేషన్ ప్రాంతం కావచ్చు, జానిపీరుల ప్రాంతంలో జక్రియాతో ఇంకా ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్ లో జక్రియాను అదుపులోకి తీసుకోవడం కావచ్చు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో వరంగల్ నగరానికి సంబంధాలు ఉన్నటువంటి వార్తలు రావడంతో వరంగల్ వాసంతా కూడా ఒక భయాందోళన వాతావరణంలో కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీదేవి, జరిపిన విచారణలో ఏమైనా లింక్స్ ఉన్నట్లుగా బయటపెట్టాడా తిరుపతి? ఇప్పటివరకు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా పోలీసులు మాత్రం పూర్తిగా ఈ విచారణకు సంబంధించుకోవచ్చు, జక్రియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం ఇంకా ఏంటి చెప్పట్లేదు. కేవలం చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టే సమాచారం అందుతుంది. జనవరి 25న శ్రీలంకకు వెళ్తుండగా అదుపులోకి తీసుకుని, కానీ జక్రియా నుంచి నిజంగానే సంబంధాలు ఉన్నాయా, పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఎప్పటి నుంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళు వరంగల్ శివనగర్ ప్రాంతం కావచ్చు, వరంగల్ జానిపీరు ప్రాంతానికి ఎట్లా కనెక్ట్ అయ్యేటువంటి విషయాలను కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పోలీసులు విచారణ చేసిన తర్వాత పోలీసులు ధృవీకరించి పోలీసులు పూర్తి విషయాలు చెప్తేనే అసలు నిజంగానే జక్రియాకు ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయా లేదంటే ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎందుకు ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఏర్పడిందో పోలీసుల విచారణలో పోలీసులు క్లారిటీ ఇస్తేనే తెలిసే అవకాశం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.